జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండ్. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అఖిలేష్ యాదవ్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు ఉత్తరప్రదేశ్లో. తెలుసు కదా మీకు. ఆయనకి ఈ మధ్య రాను తెలివితేటలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అట్టా పెరగడంలా. సరే, ఇంతకు ఆయన ఏ విషయంలో తెలివితేటలు చూపించాడో ఆడు ఏం జరిగింది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ఈ న్యూస్ మీకు బాగా నచ్చుతుంది. ఓకేనా? మీకు ఈడీ తెలుసు కదా. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్పి అర్థం అనమాట. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను 1956వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే భారతదేశంలో ఆర్థిక చట్టాలను అమలు చేయడానికి, ఆర్థిక నేరాలపైన విచారణ వహించేటటువంటి ఒక ఆర్థిక గూఢాచార సంస్థ. ఇలాంటి ఆర్థిక గూఢాచార సంస్థలు ప్రతి దేశంలో కూడా ఉంటాయి. కేవలం మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఉంటాయి. ఇప్పుడు అన్ని దేశాల్లోనూ స్థాపించట్టే ఏడ కూడా స్థాపించారు. ఇకపోతే ఈడీ భారత ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ శాఖలో భాగం అన్నమాట. దీంట్లో ఇండియన్ రెవెన్యూ సర్వీసు, అలాగే ఇండియన్ పోలీస్ సర్వీసు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులకు చెందినటువంటి అధికారులతో పాటు రాష్ట్ర మరియు కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాల్లో పనిచేసేటటువంటి అధికారులు కూడా ఈ సంస్థలో పనిచేస్తూ ఉంటారు. ఇకపోతే ఈ ఈడీ సంస్థకు 2002లో అప్పటి ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు మరిన్ని అధికారాలను కట్టబెట్టినారు. ఇకపోతే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2018లో ఈ ఈడీ సంస్థకు విస్తృత అధికారాలను అందించారన్నమాట. దీంతో ఈడీ ఇప్పుడు బుల్లెట్ వేగంతో దూసుకొని దేశంలో ఎక్కడ ఎవరు ఎప్పుడు అవినీతి చేసినా, మనీ లాండరింగ్ పాల్పడినా వెంటనే ఈడీ రంగంలోకి దిగి సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేస్తుంది. అంతేకాకుండా వాళ్లకు సంబంధించినటువంటి ఆస్తులను జప్తు చేస్తుంది. 2004 నుంచి 2014 వరకు, అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో ఈడీ కేవలం 4,000 కోట్ల రూపాయల అవినీతి సొమ్మును మాత్రమే జప్తు చేసింది. కానీ 2014 నుంచి 2024 వరకు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వ హయాంలో ఈడీ ఏకంగా 1,20,000 కోట్ల రూపాయల అవినీతి సొమ్మును అయితే జప్తు చేసింది. ఎంత తేడానో చూడండి ఒక్కసారి. అంటే మోడీ ప్రభుత్వ హయాంలో ఈడీ బలంగా పాదరసంలాగా పనిచేస్తుందన్నమాట. ఈ క్రమంలోనే 2008లో మనీ లాండరింగ్కు పాల్పడినటువంటి సోనియా గాంధీ అల్లుడైనటువంటి రాబర్ట్ వాద్రాను ప్రస్తుతం ఈడీ సంస్థ విచారణ అయితే చేస్తుంది. ఇప్పటికే ఈడీ ఈ కేసులో రాబర్ట్ వాద్రాను 2 సార్లు విచారించింది. ఇకపోతే ఏ సమయంలోనైనా కానీ ఈ రాబర్ట్ వాద్రా అరెస్ట్ అయ్యే అవకాశం ఉండదని చెప్పి తెలుస్తుంది. అంటే మా సోనియా గాంధీ గారి అల్లుడు ఇంకా జైల్లో ఉండాలనా? ఊరే ఇది ఎట్టబ్బా, ఇది పెద్ద ఇబ్బంది అయిపోతుంది. ముందుగానే మాది పెద్ద కుటుంబం అయిపోయా, తరతరాలుగా వారసత్వంగా మేము కొనసాగిస్తామంటే రాజకీయాలన్నింటినీ కూడా ఈ దేశాన్ని దశాబ్దాల పాటు పరిపాలించి అట్టాడిది మా ఇంటలుడే జైలుకు పోవాలంటే ఇదైతే పెద్ద సమస్య. దీన్ని ఎట్టరికట్టాలా, దీన్ని ఎట్టడ్డుకోవాలి దీన్ని. సరేలే. అలాగే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ రాహుల్ గాంధీ పైన, సోనియా గాంధీ పైన ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది. ఊరూరే అల్లుడే అనుకుంటే ఇప్పుడు అత్త బామర్ది కూడానా? అంటే ఫ్యామిలీ ప్యాక్. ఓ స్వామి మోడీ, ఆయన నువ్వు సామాన్యుడిగా స్వామి నువ్వా? దీంతో ఇప్పుడు ఈ విషయం పైన సమాజ్వాదీ పార్టీ అధినేత అయినటువంటి అఖిలేష్ యాదవ్ స్పందించాడు. అది కూడా విచిత్రంగా. సరే, ఆయన ఏం మాట్లాడాడో చెప్తానండి. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడతా, మన దేశానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఏజెన్సీల అవసరం ఎంత మాత్రం కూడా లేదంట. అర్థమవుతుందా? ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంస్థను కాంగ్రెస్ పార్టీనే ఏర్పాటు చేసింది. ఏది అప్పట్లో ఏమే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు వద్దని చెప్పి చెప్తా ఉన్నప్పటికీ కూడా ఈ ఈడీను కాంగ్రెస్ పార్టీనే స్థాపించింది. వాళ్ళకి తెలియదు కదా ఈ రోజు వాళ్ళకే ఇబ్బంది వస్తుందని చెప్పేసి. అప్పుడు ఏదో ఊరికేనే మనకింద ఏదో మనం చెప్పినట్టు ఆడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు అని చెప్పేసి అనుకుంటుంటారు. ఎల్లకాలం మనమే దేశాన్ని అంతా కూడా పాలించాము వారసత్వంగానో, ఏదో రాజుల కాలంలో పరిపాలించట్టు అని చెప్పి అనుకుంటారు. కానీ వాళ్ళు ఊహించుండరు భారతీయ జనతా పార్టీ అనే పార్టీ ఒకటి వచ్చేది. నరేంద్ర మోడీ లాంటి దమ్మున్న వ్యక్తి, దేశభక్తుడు ఒక ఆయన వచ్చాడు, ఆయన ప్రధాని అవుతాడు. ఆయన ప్రధాని అయిన తర్వాత ఈడీకి విశేష అధికారాలన్నీ కూడా వచ్చాయి. అప్పుడు మన ముడ్డి కిందకి నీళ్ళు వచ్చాయని చెప్పేసి వీళ్ళు ఊహించుండరు. అవునా కదా? అది ఇప్పుడు నిజమైపోయి వీళ్ళకే ఎసురు తెచ్చాంది. సరే, ఇకపోతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ ఈడీ మాత్రం కనికరం లేకుండా కాంగ్రెస్ నాయకుల మీదనే ఇప్పుడు కేసులు పెడతాంది. అసలు ఆర్థిక నేరాలకు సంబంధించి ఈడీ లాంటి ఏజెన్సీలతో అసలు పనే లేదు, విచారణ అసలే అవసరం లేదు. అవినీతి కేసులను దర్యాప్తు చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉన్నది. ఏమే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే కేసులు ఉండవు, కేవలం ఫైన్ కడితే సరిపోతుంది. అర్థమవుతుందా? వీళ్ళు తెలియచేట్లు చూడండి. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీను, రాహుల్ గాంధీని ఇరికించారు. పాపం అమాయకులే వాళ్ళ, మాకింది తెలీదా? వాళ్ళ అమాయకులు, వాళ్ళ నోట్లో ఏలు పెట్టినా వాళ్ళు కొరకలేరు, వాళ్ళంత మంచోళ్ళు. ఏన మోడీ గారు దుర్మార్గుడు అయ్యి ఆ అమాయకులందరినీ తీసుకొచ్చి ఇరికించాడు, వాళ్ళ మీద కేసులు పెడతాడు. కనీసం ఆయనకు జాలి దయ్యాలి అనేటివి లేవులే మోడీ గారికి.
ఆయనకి. అందుకని చెప్పేసి అమాయకందరిని తీసుకొచ్చి ఆ కేసులు ఇరికిచ్చాడు. ఏం చెప్తున్నారు చూడండి. వాళ్ళని తీసుకొచ్చి ఇరికిచ్చారంట. ఎంత మంచోళ్ళో వాళ్ళు, ఎంత అమాయకులో పాపం. అసలు అవినీతి అంటేనే వాళ్ళకి తెలియదా? అసలు ఇప్పుడు జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడన్నా అవినీతి అనేది జరిగిందా? తెలియని అసలు ఆ పదం అనేది కూడా తెలియదు వాళ్ళకు. ఆ పదం తెలియదు, దానికి అర్థం తెలియదు. అలాగే అఖిలేష్ యాదవ్ మాట్లాడతా మనీ లాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాని ఇరికించారు. స్వచ్ఛమైనటువంటి పాల లాంటి స్వచ్ఛమైనటువంటి నిజాయితీ కలిగిన ఇటువంటి నాయకుల మీద కేసులు పెట్టడం అన్యాయమని మాట్లాడినాడు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి, భయపెట్టడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈడీని ఒక ఆయుధం లాగా వాడుతుంది. కాంగ్రెస్ నాయకుల మీద కేసులు పెట్టడం ద్వారా ఇప్పుడు ఈడీ వివాదాలు చిక్కుకునింది అని మాట్లాడినాడు. వివాదాలు చిక్కునింది ఈడీనా మీరా? అందుకే చెప్తున్నా, ఇప్పుడు మన దేశానికి ఈడీ అయితే అవసరం లే. ఇప్పుడు ఈడీ సంస్థను పక్కన పెట్టడమే మంచిదంటూ ఈ అఖిలేష్ యాదవ్ గారు విచిత్రమైన వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు. ఈయన మాటలను బట్టి దేశంలో ఎవరైనా కూడా అవినీతికి పాల్పడవచ్చు, ఎవరైనా కూడా దేశం సొమ్మును పంది కుక్కలు మింగినట్టు మింగొచ్చు, ఆర్థిక నేరాలకు పాల్పడవచ్చు, మనీ లాండరింగ్ చేయొచ్చు, దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించవచ్చు, దేశాన్ని లూటీ చేయొచ్చు. కానీ అవినీతి పరుల మీద మాత్రం కేసులు విచారణలో చేయకూడదు అన్నట్టు మాట్లాడినాడు. అది పరిస్థితి. అంటే ఈయన బాధ ఇంకోటి కనపడుతుంది నాక. అంటే ఈయన ఏమైనా ఫీల్ అవుతున్నాడా ఎట్టా? వాళ్ళు మాత్రమే ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళు మాత్రమే అరెస్ట్ చేసేట్టుగా ఉన్నారు, నన్ను వదిలేస్తున్నారని చెప్పేసి ఆయన ఏమైనా ఫీల్ అవుతున్నాడా? అయ్యా మోడీ గారు, ఈయన గారి మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి, ఆయన ఏదో ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఏమే అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.